హాయ్ అండి, వెల్కమ్ టు అర్జున్ వ్లాగ్స్. మొన్న నెల్లూరు వెళ్తున్నాను కదా, దాని కంటిన్యూషన్ ఇది. ఆ రోజు ట్రైన్లో ఖాళీగా ఉందని చెప్పి గెస్ ద సాంగ్ అంటారు కదా, అది ట్రై చేసాం. తర్వాత నేను కూడా ఆడాను. మా ఫ్రెండ్ చూడండి ఎలా చెప్తుందో. దానికి సినిమా మూవీస్ కానీ తెలియదు ఏమని, కానీ బాగానే చెప్పింది. కాబట్టి మనకు అర్థం అవ్వలేదు అంతే. Thirty seconds completed. చూడ నువ్వు వీడియో దానికి ఏం తెలుసా ఇంకా అలా విజయవాడ వస్తుంది. ఇంకా విజయవాడలో ఆకలి వేస్తుందంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఈ రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్ళి బ్రెడ్ ఆమ్లెట్ తీసుకున్నాం. మేమైతే బ్రెడ్ ఆమ్లెట్ తిన్నాం. వాజిత్ వాళ్ళ అమ్మ పొరాటా తిన్నారు. కర్రీ అయితే బాగాలేదు, టేస్ట్ అయితే నచ్చలేదు వాళ్ళకి. మేము బ్రెడ్ ఆమ్లెట్ తినేసాం. నెక్స్ట్ అలా వాట్స్ ఉండి ఎలా పడుకున్నాం. ఇవన్నీ చైర్స్లా ఉన్నాయి, మన మిడిల్లో రాడ్స్ ఉన్నాయి కదా, ఇంకా పడుకోవడానికి లేదని చెప్పి అందులో దూరిపోయి మళ్ళీ పడుకున్నాడు. ఇంకా నెల్లూరు అయితే వచ్చింది. ఇది పెన్నా నది. ఎప్పుడు వాటర్ అయితే ఉండదు, మరి వరదలు వచ్చినప్పుడు మాత్రం అనుకుంటా ఇందులో వాటర్ వచ్చేది. ఇంకా స్టేషన్లో దిగి రూమ్కి వెళ్ళిపోయాం. ఇంకా రెడీ అయిపోయి బయటికి వెళ్ళాం. నెల్లూరు స్టేషన్ దగ్గరలోనే ఉంది హోటల్. ఇంకా రెడీ అయిపోయి కిందకి వెళ్ళాం టిఫిన్ చేద్దాం అని చెప్పి. నెక్స్ట్ టిఫిన్ ఇది కస్మూర్ దర్గా. నెల్లూరు నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఎంత ఉంది. ఇది 26 కిలోమీటర్స్ అనుకుంటా. ఇంకా అక్కడే బస్సులు అయితే తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క బస్సు ఉంటుంది అనమాట, లేదా ఆటో కట్టించుకొని రావాలి. ఇది ఎంట్రన్స్. అది లేదా షాప్స్ ఉన్నాయి అన్నీ కూడా. అదే దర్గా లోపలికి వెళ్ళాలి. సైడ్ అయితే కాళ్ళు ఇక్కడ కూడా అంతే ఉంది. ఇది చూడండి బాగా, ఈ దాని మీద జెల్లీ ఉంది కదా, దాని అంతా కూడా తాళం కప్పలు ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్ళి వచ్చేద్దాం.
అక్కడి నుంచి అయితే బయలుదేరిపోదాం అనుకున్నాం. అక్కడ వచ్చేటప్పటికి బస్సులు అయితే వెళ్ళిపోయి మళ్ళీ బస్సు రావాలంటే 2 hours పడుతుంది అన్నారు. ఇంకా ఆటో ఉంది, ఆటో అడిగితే వాళ్ళు రాలేదు. ఇంకా వేరే ఎవరో ఇంకా ప్యాసింజర్స్ వచ్చిన తర్వాత అప్పుడు అందరు కలిపి నెల్లూరు 250 తీసుకున్నారు. ఇదైతే పార్క్ ఏంటో తెలియదు, మరి అలా ఉంది ఎంట్రన్స్. ఇవన్నీ కొద్దిగా అదే జూ పార్క్ టైప్లో పెట్టారు. ఏమైనా కన్స్ట్రక్షన్ జరుగుతుందో తెలియదు. ఇదైతే నెల్లూరు దర్గా అనమాట. ఇందాక చూసింది కశ్మూర్ దర్గా, ఇది నెల్లూరు దర్గా. ఎప్పుడు రాలేదు మనం ఇక్కడికి. ఎలా నెల్లూరు వరకు పని నుండి వచ్చాం కదని ఇంకా అక్కడి నుంచి అలా వచ్చాం అనమాట. మనకి నెల్లూరులో ఏం ప్లేస్లు ఉన్నాయో మనకు తెలీదు. మామూలుగా ఇంట్లో పెట్టుకోవడం కదా. లోపలికి వెళ్ళి వచ్చేసాం. ఇక్కడే నెల్లూరు రొట్టెల పండుగ అంటారు కదా, ఆ రొట్టెల పండుగ జరుగుతుంది. దానికోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. నెక్స్ట్ మంత్ అన్నారు. అక్కడ జనం అయితే బాగా వస్తారంట అక్కడికి. ఇదంతా లోపల అనమాట. ఎండ చాలా ఎక్కువ ఉంది. ఆ రోజు పిల్లలకి ఆకలేస్తుంది, వెళ్ళిపోదాం అని చెప్పి అంటే ఇంకా అక్కడి నుంచి వస్తున్నాం. ఇదేదో చెరువు ఉందంట. ఈ చెరువులోనే ఇక్కడ రొట్టెల పండుగ జరుగుతుంది. ఆ చెరువులో దిగి రొట్టెలు మార్చుకుంటూ ఉంటారు. చూద్దామని చెప్పి అక్కడ దాకా వెళ్ళాం. అదంతా కూడా చెరువులో దిగడానికి అంతా బురడొక్క అంతా ఉంది. మరి అవన్నీ క్లీన్ చేస్తారో ఏంటో మరి మనకు తెలీదు. నెక్స్ట్ ఇంక అక్కడి నుంచి బయలుదేరిపోయాం. ఇదైతే బస్సుల్లో కూడా చాలామంది వచ్చారు. అక్కడ మస్జిద్ ఉంది కదా, అక్కడైతే వర్క్ జరుగుతుంది. నెక్స్ట్ మంత్ రొట్టెల పండుగ ఉంది కదా, మనమైతే బార్బీక్యూకి వచ్చాం. నాన్ వెజ్ అయితే వెజ్ కాల్సిందే లోపల కాల్సింది. సాస్ అయితే సరిపోలేదు, సాస్ ఉంటుంది కదా. ఇచ్చే కదా చెప్పాలి.
వేసాడు కొద్ది నేను చూడలేదు ఇంకా. ఇంకెందుకు ఫుడ్ తినేసిన తర్వాత ట్రైన్స్ ఏమన్నా చూస్తే పినాకిని దగ్గరలో ఉంది. సరే ఇంకా మనకి పినాకిని అయితే ఈజీగా ఉంటుంది, ఒంగోలు వెళ్ళడానికి 1 అవర్లో వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి ఇంక మేము పినాకినికి బయలుదేరిపోయి వచ్చాం. ఇంకా ఒంగోలు వచ్చాం. ఇంకా అక్కడి నుంచి ఆటోలో రంజిత్ వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్తున్నాం. కొద్ది లాంగే, అప్పుడు ఆటో కాబట్టి మనకు ఇబ్బంది లేదు. నాకు ఒంగోలు అసలు ఎవరు తెలీదు, రంజిత్ తప్ప. వచ్చిన తర్వాత మళ్ళీ దాబాకి వచ్చి ఫుడ్ తినేసి మళ్ళీ రైల్వే స్టేషన్ బయలుదేరిపోయాం. ఇంకా ఒంగోలు నుంచి కూడా ఆ నైటే బయలుదేరిపోయాం. 1 o'clockకి ట్రైన్ ఉంది, ఆ ట్రైన్కి బయలుదేరిపోతే తెల్లవారుజామునికి మనం రాజమండ్రి రీచ్ అయిపోయాం. ఇంకా గోదావరి స్టేషన్ దగ్గరలో ఉంది. ఇంకా పిల్లలు పడుకున్నారు, వాళ్ళని లెగ్గొట్టి కూర్చోబెట్టాను. ఇంకా అక్కడి నుంచి రావడం కొద్దిగా టైం పడుతుంది కదా, ఎలాగైనా మనం ఒక గోదావరి స్టేషన్ నుంచి స్టేషన్కి వెళ్ళడానికి ఆగాగి వెళ్తుంది. గోదావరి మీద ఆపేసాడు కొంచెంసేపు. తర్వాత ఇంకా నెల్లూరు ట్రిప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.